హలో నేను మిస్ చేసరావు. జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వెయ్యాలి? ఆయన మాట తప్పలేదనా, మడమ తిప్పలేదనా, లేదంటే ఆయన విశ్వసనీయతతో కూడినటువంటి లీడర్గా భావించి మళ్ళీ ఓటు వేయాలా, లేదంటే ఆంధ్రప్రదేశ్ను అద్భుతంగా అభివృద్ధి చేశాడని చెప్పి ఓటు వేయాలా, లేదంటే 2019లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని చెప్పి ఓటు వేయాలా అనే దాని మీద విశ్లేషణ చేసుకుందాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా కూడా మీరు ఓటేస్తాము అని అంటే అది మీ ఇష్టం. సో విశ్లేషణకి వెళ్దాం. ఆయనకి ఎందుకు ఓటు వేయొద్దు, ఓటు వేయడానికి ఆయనకు అర్హత లేదు అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నటువంటి పాయింట్స్ ఇవి. సో మద్య నిషేధం చేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ప్రతి వేదిక మీద 2019లో అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద మద్య నిషేధం చేసిన తర్వాత మాత్రమే 2024లో ఓట్లు అడుగుతాను అని చెప్పారా లేదా జగన్మోహన్ రెడ్డి అనేది మీరు తెలుసుకొని మీరు ఓటేయచ్చు. సో మాట తప్పాడా లేదా అంటే మాట తప్పాడని చెప్పేసి మనం భావించవచ్చు. ఇప్పటికీ కూడా మాట తప్పలేదు అని చెప్పి ఆయన అనుకుంటుంటే కనుక అది మీ ఇష్టం. ఇక 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్తు ఇస్తానని చెప్పారా లేదా? హామీ ఇచ్చారు, కానీ అది నెరవేరుస్తున్నారంటే నెరవేర్చడం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ప్రత్యేక హోదాతో ఉద్యోగాల విప్లవం, ప్రత్యేక హోదా మాత్రమే ఆంధ్రప్రదేశ్కి సంజీవిని అని చెప్పి ఘంటాపథంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. సీన్ కట్ చేస్తే ప్రత్యేక హోదా అనేటువంటి మాట కూడా ఇప్పుడు ఎత్తడం లేదు ఆయన. అంటే ప్రత్యేక హోదా మెడలు వంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారా లేదంటే ఆయన చెప్పారు, ఇప్పుడు మాట తప్పారు అని చెప్పి అందరికీ తెలుసు. ఇక 2021 లోపు రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తానని చెప్పారు. 2021 లోపు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తానని చెప్పారు. గతంలో రాజశేఖర రెడ్డి కూడా బ్రాహ్మణి స్టీల్స్కి శంకుస్థాపన చేశారు, దానికే మళ్ళీ శంకుస్థాపన చేశారు. అసలు నిర్మాణం ఎక్కడా జరగటం లేదు. ఆయన చెప్పింది 2021 లోపల నేను ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. నిర్మాణం చేస్తానని మాట తప్పారా లేదా అనేది మీరే తెలుసుకోవచ్చు. ఇక 2021 డిసెంబర్ లోపల పోలవరం నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. అసలు పోలవరం నిర్మాణం ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్లు ఇప్పుడు ఉన్నారు. ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 లోపు పోలవరం నిర్మాణం చేస్తామని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, కానీ ఆయన మాట తప్పారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను, నేను ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరిని అడిగినా కానీ యూత్ని ఇవ్వలేదు అని చెప్తారు. ఆయన 2019 ఎన్నికల ముందు ప్రతి యూనివర్సిటీకి వెళ్ళారు, ప్రతి కాలేజీకి వెళ్ళారు. ప్రత్యేక హోదా ఎంత అవసరమో ఆ రోజు యూత్కి చెప్పారు. నూనూగు మీసాలతో ఉన్నటువంటి యూత్కి చెప్పారు. వాళ్ళు ఇప్పుడు నిరుద్యోగులుగా కనిపిస్తున్నారు. అంటే ఆయన 2019లో కాలేజీలకి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ వయసు 16-17 ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు విప్లవం వస్తుందని చెప్పారు కదా, దానికోసం వెయిట్ చేస్తున్నారు. ప్లస్ జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పి నమ్మారు జగన్మోహన్ రెడ్డి. మరి జాబ్ క్యాలెండర్ ఇచ్చారా లేదని చెప్పి యూత్ మొత్తం ఆలోచించుకోవచ్చు, స్టూడెంట్స్ కూడా ఆలోచించుకోవచ్చు. ఇక 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి సచివాలయ ఉద్యోగాలు కాకుండా, అది కూడా సచివాలయ ఉద్యోగాలు కాకుండా 2,30,000 ఉద్యోగాలు నేను భర్తీ చేస్తాను, దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తానని చెప్పారు. ఇచ్చారా లేదా? మాట తప్పారా లేదా? ఇక 23,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారా లేదా? 23,000 పోస్టులు కాదు కదా, ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు. మెగా డిఎస్సి ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. అంటే మాట తప్పారా లేదా? ఇక చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు వేపిస్తాను అన్నారు. ఎక్కడైనా బోర్లు వేయించారా ఉచితంగా అని అంటే ఎక్కడా వేయించలేదని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ ఇప్పుడు వ్యవసాయ మోటార్లకి నేను మీటర్లు బిగిస్తానని చెప్తున్నారు ఆయన. చిన్న సన్నకారు రైతులకు బోర్లు వేయిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వ్యవసాయ బోర్లకు నేను మీటర్లు బిగిస్తానని చెప్పి మాట తప్పుతున్నారా లేదా? ఇక కరెంటు ఛార్జీలు తగ్గింపు, పచ్చి అబద్ధం. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికి 7 సార్లు దాదాపుగా పెంచారు ఆంధ్రప్రదేశ్లో. ఈ 7 సార్లు కాకుండా మళ్ళీ ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి భారం మోపుతూ ప్రజల నుంచి కొన్ని 100 కోట్ల రూపాయలు వసూలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి కూడా ఆయన మాట తప్పారా లేదా అనేది మీరు తేల్చుకోవచ్చు. ఇక బస్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పారు 2019 ఎన్నికల ముందు. బస్ ఛార్జీలు తగ్గించారా అంటే పెంచడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా ఉన్నారు, విలీనం చేశారు. ఇప్పుడు వాళ్ళకి శాలరీస్ పెంచడానికి లేదంటే
వాళ్ళ యొక్క ఖర్చులకు పెరిగిపోయాయని చెప్పి ఇప్పుడు ఛార్జీలు పెంచడానికి మరోసారి రెడీ అవుతున్నారు. ఇప్పటికే పెంచారు, మళ్ళీ పెంచడానికి రెడీ అవుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మాట తప్పారా లేదా? ఇక పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తానని చెప్పి 2019లో ప్రత్యేకమైనటువంటి స్లోగన్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంది. ఏంటంటే ఇవాళ కూడా సోషల్ మీడియాలో ఆయన ఇచ్చినటువంటి హామీ, ఆయన చేసినటువంటి ప్రామిస్ వైరల్ అవుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయి. అప్పట్లో చంద్రబాబు నాయుడు టైంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రతి వేదిక మీద గగ్గోలు పెట్టారు. కానీ ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయని అంటే జగన్మోహన్ రెడ్డి మాట తప్పారా లేదా? ఇక ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు 2019లో. ఎవ్వరు ఏది అడిగితే అది ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఇస్లామిక్ బ్యాంక్ అనేది అసలు ఉందా? ఎక్కడన్నా పెట్టారా ఆంధ్రప్రదేశ్లో అంటే ఎక్కడా కనిపించదు. పైగా నా ముస్లిమ్స్, నా ఎస్సీలు, నా బీసీలు అంటూ ఉంటారు. మరి ఇస్లామిక్ బ్యాంక్ని ఎందుకు పెట్టలేదు? ఇస్లామిక్ బ్యాంక్ పెట్టారా లేదా? ఆయన అబద్ధం చెప్పారా లేదా? మాట తప్పారా లేదా? ఇక మైనారిటీలకు 5 లక్షల ఉచిత రుణం, మైనారిటీలకు 5 లక్షల ఉచిత రుణం ఇస్తానన్నారు. ఇది ఇచ్చారా? ఇవి ఇచ్చారని చెప్పి మనం అడిగామనుకోండి, ఇది నవరత్నాల్లో ఏదో పథకం చెప్తారు. సో మైనారిటీలకు 5 లక్షల ఉచిత రుణం ఇస్తానన్నా చెప్పారా లేదా? ఇచ్చారా? ఆ విషయంలో మాట తప్పారా లేదా? ఇక 30 లక్షల ఇల్లు కట్టి తాళాలు లబ్ధిదారు చేతిలో పెడుతున్నారు. 30 లక్షల ఇల్లు కట్టిస్తాను, తాళాలను చేతిలో పెడతాను, ఆ తర్వాత నేను ఓట్లు అడుగుతాను అని చెప్పి చెప్పారు 2019లో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ 30 లక్షల ఇల్లు కట్టడం దేవుని ఎరుగు. గతంలో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు బ్యాంకులు. ఆ బ్యాంకర్స్ వచ్చి స్వాధీనం చేసుకునే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కిస్తీలు కట్టమని చెప్పి లబ్ధిదారుల వద్దకు వెళ్తున్నారు. దీంతో వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మాట తప్పారా లేదా ఈ విషయంలో? ఇక టిట్కో ఇల్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పారు. చేయించారా? ఇప్పటివరకు చేయించలేదు. చేయించినవి ఉన్నాయి కొన్ని, అవేమో చెల్లవు. ఎందుకు చెల్లవో తెలుసా? ఆయన నాన్ జ్యుడిషియల్ స్టాంప్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, నవరత్నాల బొమ్మ వేసి కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించారు. అవి తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తే బ్యాంకులు ఇది చెల్లవు, ఆర్బీఐ నామ్స్ ఒప్పుకోవని చెప్పారు. అంటే ఆయన చేసినటువంటి రిజిస్ట్రేషన్ చెల్లనటువంటి రిజిస్ట్రేషన్లు అనేది అర్థమవుతుంది. అంటే దాని విషయంలో మాట తప్పారా లేదా? ఇక ప్రతి నియోజకవర్గంలో ఒక అనాథాశ్రమం, వృద్ధులకి ప్రతి నియోజకవర్గంలో అనాథాశ్రమం కట్టిస్తానని చెప్పి వృద్ధులందరినీ కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మాట తప్పారు, అబద్ధం చెప్పారు. ఆ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం కట్టి ప్రభుత్వమే వృద్ధులందరికీ కూడా ఆశ్రయం కల్పిస్తారని చెప్పి 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ తప్పారా లేదా? ఇక ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తానన్నారు. అది ఎక్కడన్నా కనిపిస్తుందా కోల్డ్ స్టోరేజ్? మాట తప్పారా లేదా? ఇక ప్రతి నియోజకవర్గంలో ఒక గోడౌన్ నిర్మిస్తాను, కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తాను అన్నారు. అద్భుతంగా రైతులందరూ కూడా నిజమే అనుకున్నారు, ఆయన గెలిపించారు. ఇప్పుడు ఆయన ఆ విషయంలో మాట తప్పారా లేదా? ఇక 3000 కోట్లతో పంట ధరల స్థిరీకరణ నిధి, మాట తప్పారా లేదా ఈ విషయంలో? ఇక 4000 కోట్లతో విపత్తు సహాయ నిధి, ఇది మాట తప్పారు. విపత్తు సహాయ నిధి ఎక్కడా కూడా కనిపించలేదు, ప్లస్ పంట బీమా కూడా ఇవ్వట్లేదు. ఇక 2021 విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, 2021 లోపు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ రైల్వే జోన్ దేవుడి ఎరుగు. ఇప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాని మీద కార్మికులు ధర్నాలు చేస్తూ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఒకవేళ వేలం వేస్తే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వేలంలో పాల్గొని సొంతం చేసుకుంటుందని చెప్పి ప్రత్యామ్నాయ మార్గాన్ని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే అడ్డుకునేటువంటి ధైర్యం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతుంది. అంటే మాట తప్పాడా లేదా? ఇలా అనేకమైనటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు అని చెప్పడానికి ఇలాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఆయన మాట తప్పలేదు అనుకుంటే మీరు ట్రోల్స్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.